మకర రాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు సకాలంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయండి? అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే లాభంలో రవిశని గ్రహ సంచారం. అసలు ఈ రవిశని గ్రహ సంచారం ఎవరికి ఉపయోగం అంటే ఈ మకరం వాళ్ళకే. మకరాధిపతి ఏమో శని, ఆయన నాన్నగారేమో సూర్యుడు. కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడ చేరారు? శుభ ఏకాదశస్థా సర్వే శుభఫలదాహ. ఏకాదశ స్థానం, ఈశ్వర స్థానంలో ఆ రెండు గ్రహాలు ఉన్నాయి. ఇంకా రెండు గ్రహాలు ఉన్నాయి. అవేంటవి? భాగ్యస్థే బృహస్పతి, 9వ రాశిలో బృహస్పతి. జన్మే భార్గవ, జన్మంలో శుక్రుడు. అద్భుతమైన శుభకాలం. అసలు ఎన్ని గ్రహాలు ఉన్నాయి? అవి ఏ గ్రహాలు? వాటి స్థానం ఏంటి? దీని మీదనే ఉంటుంది ఫలితం అంతా. అద్భుతమైన శుభకాలం. ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన లాభం. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదుగుతారు. అక్కడే అడుగు వేస్తే అక్కడే ఉంటాం. ఆ అడుగు ఇక్కడ వేసినా దాని యొక్క ఫలం ఉన్నతంగా, ఉత్తమంగా, శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి. అలాగే ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో సంప్రదిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఇంట్లో శుభం జరుగుతుంది, వివాదాలు లేని విధంగా ఉంటుంది ఈ వారం. అసలు వివాదాలకు అవకాశం లేదు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి, సమకూరుతాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి, శుభవార్త వింటారు. గొప్ప అవకాశం ఒకటి మీ ముందుకు వస్తుంది. ఇదేమిటిలే అని నిర్లక్ష్య భావంతో చూడకండి. సమర్థవంతంగా పనిచేసి ప్రశంసలు పొందుతారు, ఉత్సాహంగా గడుపుతారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అంతా సవ్యంగానే నడుస్తుంది, ఏ విధమైన సమస్య లేదు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మకర రాశి వారికి విష్ణు సహస్రనామం చాలా వరకు కలిసి వస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దంపతి సహితంగా వెళ్ళి లక్ష్మీనారాయణ సందర్శించండి. ఆ అవకాశం లేని వాళ్ళు విష్ణుమూర్తిని, అమ్మవారిని దర్శిస్తే సరిపోతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 4వ రాశిలో చంద్రదోషం కనపడుతోంది. చంద్రభగవానుడికి ఇష్టమైనటువంటి బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది.